అందరికీ శనార్థి. ఇగో ఇయ్యాల కూడా బరాబర్ టైంకి వచ్చిన మీ అందరికీ తీన్మార్ ముచ్చట్లు చెప్పేందుకు. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల్లా హెడ్లైన్స్. పిరమైన గుట్కాలు, సిగరెట్లు, అగ్వైన తోలు చెప్పులు. ఆంధ్రాల చంద్రదేవుళ్ళు కొలిసి మొక్కుతున్న కొత్త భక్తులు. ఆడళ్లను షిడాయిస్తే అంతే సంగతులు. నరకుడు చట్టం కావాలన్న ఎంపీ సారు. పవనాల కోసం మంగ్లీ దీక్ష. పవనాలు సారు, పత్తేడ సారు, ప్రశ్నించు సారు సర్కార్ను మీరు. నిన్న చెప్పినాం కదా, ఏమన్నా కొనుక్కునేటోళ్ళు జర బడ్జెట్ ముచ్చటినాక కొనుక్కోనరని. సరే, మరి జైట్లీ సార్ పెట్టిన పద్దులు ఎవరికి అక్కడికచ్చేటట్టున్నాయి, ఎవరిని పిండేటట్టున్నాయి? మనసుంటోళ్లకు ఏం మేలు చేసిండు, నౌకర్దారులకు ఏం చేసిండు, ఉపాధి పనిని ఉంచిండ్రా తీసేసిండ్రా? గిసొంటి ముచ్చట్లన్నీ మా వాళ్ళు చెప్తారట, ఈనుండ్రి. మన సందుగ పద్దు లెక్కల తలకాయ రాతను పైసల మంత్రి జైట్లీ సారు పార్లమెంట్లో రాసిండుల్లా. మోడీ సార్ అచ్చదిన్ అంటే జరంత పేదోళ్ళందరికీ ఏమన్నా పైసలు మిగిలే ఉపాయాలు ఏమన్నా చేస్తారేమో అనుకున్నాం గాని గట్ల కాకుండా జరంత పెద్దోళ్ళకే మంచి రోజులు అనేటట్టే లెక్కలు రాసిండు. మరి మీరు కూడా మంచిగా నుండ్రి. ఇగో ధరలు అగ్వయేటి దేనికంటే తోలు చెప్పులు, ఏరే దేశం నుంచి వచ్చే ఎండిపోయిన పండ్లు, డబ్బాలలో పెట్టుండే జ్యూసులు, బండల మీద వేసుకునే మందం కార్పెట్లాసుంటే ఆటి మీద ధరలు తక్కువైతున్నాయి. ఇక పిరమయ్యేటి కూడా చూడుండ్రి, బయటి దేశం కార్లు, సిగరెట్లు, గుట్కాలు, బలిసినోళ్ళు కొనుక్కునే కూటర్లు, సెల్ ఫోన్లు, చల్లటి సాపట్ బండలు, డిష్ టీవీ బాక్సులు, అట్లనే చల్లటి అర్రలల్ల బువ్వ పెట్టే హోటళ్ల రేట్లు మస్తు పిరమైతున్నాయి. అట్లనే దేశంలో పైకాన్లు కట్టుడు, ఇండ్లు కట్టుడు, అందరికి కరెంట్ అందేటట్టు చేసుడు, 5 కిలోమీటర్లల్లా ఓ చిన్నబడి, 10 కిలోమీటర్లు దాటక ముందే ఓ కాలేజ్ ఉండేటట్టు చేసుడు, రోడ్లు వస్తామని కూడా చెప్పిండ్రు. ఇక స్వచ్ఛ భారత్ ను గట్టిగా చేసుడు, యోగా నేర్పేటోళ్ళకేమో పన్ను కట్టే తిప్పలు లేకుండా చేసుడు. కానీ బగ్గ పైసలున్నోళ్ళనైతే పైసల మంత్రి జరంత సల్లటి సూపే చూసిండు. ఇది వరకు బగ్గ పన్నులేస్తే బలిసినోళ్లకు తక్లీఫ్ అయిపోతుందని ఓ 5 పైసల మందం తక్కువ చేసిండ్రు. రేపటి కానుంచి జరంత వెనక ముందు చూసి ఖర్చు పెట్టుకోండ్రి. ఇగో గీ ముచ్చటతోని జరంత ఎవ్వలకొచ్చింది లేదు, గట్టిగా పోయింది లేదని దేశం పబ్లిక్ రంది పడుతున్నారని మోడీ సార్ ఇంకొక గిఫ్ట్ ఇచ్చిండు. ఇక గది చూసి జనం జై హో మోడీ, జై హో మోడీ అనుకుంటాండ్రు. మరి మీరు కూడా చూసి ఓటేసినందుకు మీ జబ్బలు మీరే జరుచుకోండ్రి. పార్లమెంట్ లో పెట్టిన పద్దుల లెక్కల సంచులతోటి పబ్లిక్ గట్టి దెబ్బ తలగలేదని మోడీ సారు చాలా రందిపడి జనానికి మళ్ళోసారి తొడపాశం పెట్టిండులా. పెట్రోల్ రేట్లను లీటర్ మీద ఏకదమ్న ₹3.18, డీజిల్ మీద ₹3.09 పెంచిర్రు. అంటే చూసిర్రా కథ ఎట్లున్నదో. మంచిగా సలసల్లటి ముచ్చట్లు చెప్పుకుంటా తడిగుడ్డతోటే మెడగోసినట్టు చేస్తున్నాడు మన మోడీ సార్ అని జనమందరూ మస్తు మెచ్చుకుంటున్నారు. మీ పార్టీల లీడర్లు గొడదూకుతున్నారా? అయితే అదే కారణం. ఏనుగు లేకుంటే మీ పార్టీ బలం దోమలెక్కైందా? అయితే అదే కారణం. ఈజీగా గెలుస్తామనే కాడ కూడా ఓడిపోతున్నారా? అబ్బా అదే కారణం. మీ కింది లీడర్లు కూడా మీ మీద మరలబడుతున్నారా? అరే దీనికి కూడా అదే కారణం. అబ్బబ్బబ్బబ్బా నీ నస పాడుగాను అని నన్ను తిట్టుకుంటున్నారా? అయితే అదే కారణం. ఇందు గలదు అందు లేదను సందేహం వలదు, ఎన్నెన్ని సందులెతికినా సందులోన కనవడును చక్కటి వాస్తు దోషములు. ఇగో ఇప్పుడు గిట్లనే ఉన్నది పార్టీల వాస్తు ముచ్చట. ఆంధ్ర చేగుర్తు ఆఫీస్ కూడా వాస్తు చక్కగా లేదట. వాస్తు చక్కగా లేకనే మొన్నటి ఎలక్షన్లలా ఎల్లెల్కల పడ్డారని బగ్గ వాస్తు తెలిసిన వాస్తు పండితుడు ఒక ఆయన చెప్పిండంట. ఇక చూడుర్రి, ఎమ్మటే గడ్డపారలు తెచ్చి గోడలు కూలగొట్టుడు సురు చేసిర్రు. కిటికీలు, దర్వాజలు, పాయకాన్లు, కుర్సీలు అన్ని ఇటు ఇటు పెడుతుర్రు. వాస్తు చక్కగా చేసినాక చేయిగుర్తోళ్లకు ఏనుగులకున్నంత బలం వస్తుందట. ఇక ఆంధ్రాల సైకిల్ టైర్లకు తూటు పట్టి పన్కరెక్కలు పల్గజీరి ముంగట్ కురుకుతారట. 4 ఏళ్ళు అయినాక వచ్చే ఎలక్షన్లు ఏడాది తిరగక ముందే వచ్చి చెయ్యి గుర్తు గెలుస్తుందని బగ్గ ఆశ మీద ఉన్నారట లీడర్లు. కానీ చూడుర్రి పార్టీల వాస్తు ముచ్చట ఎట్లున్నదో. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాస్తు చక్కగలేదనే గప్పట్ల టీడీపీ ఆఫీస్ లా ఓ మూల కూలగొట్టి కట్టిర్రు. మొన్న పూగుర్తోళ్ళు అచ్చిపోయే తవ మార్చిర్రు. సీఎం సార్ అయితే ఆఫీసే ఎత్తుకపోయి ఇంకో తాన దించబోతున్నాడు. ఇక మన ఎర్రన్నలు కూడా ఓ పారి వాస్తు చూపించుకుంటే ఏమన్నా ఫాయిదా ఉంటదేమో అనుకుంటారు పబ్లిక్. వచ్చింది చూసిండ్రా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మంది సొమ్మును మందుతోటే మలుపుకు రావాలి. వరేవా
క్యా బాత్ హే సావిత్రి, అబ్బా ఏం చెప్పినావు అని నన్ను మెచ్చుకోకుండ్రి, మన సర్కార్నే మెచ్చుకోవాలి. ఓం భీమ్ క్లీమ్ అని ఖజానా కడుపు నింపే ఖతర్నాక్ మంత్రమైపోతున్నది. గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలి అన్న ముచ్చట మన ఆబ్కారీ ఆఫీసర్లకు బగ్గెరక. సురుకులు పెట్టుకుంటా ఎండాకాలం సురువు కాబోతున్నది కాబట్టి చల్లబడదందుకు చల్లటి బీర్లకు ఎగబడతారు పబ్లిక్. అబ్బరా కొడుక పోతే దొరకదని మోకా చూసి బీరు సీజన్లో రేట్లు పెంచాలని ప్లాన్లు వేస్తున్నారు. అంటే తాగేటోళ్ళ నోట్లే చల్లటి బీరు పోసి కిందికెళ్ళి చల్లగా జేబులో పైసలు గుంజుకోబోతున్నారు అన్నట్టు. ఇక అట్లనే పెండిలు దావతులు బాగానే నడుస్తున్నాయి. అందుకే మందు సొమ్ముతోని గల్లబెట్టి నింపుకునే ఉపాయాలు ఉన్నారు మన ఆఫీసర్లు. బీరు సీసా మీద 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా పెంచాలని అనుకుంటున్నారట. అంటే ఈ ముచ్చట నవ్వించుకుంటూనే కొంగు ముల్లే ఇప్పుకున్నట్టు లేదు ఆఫీసర్ల ఇగురం. అయినా రేట్లు పెరిగినాయని మన వాళ్ళు తాగుడు తక్కువ చేస్తారు. రేట్లు పెంచిర్రన్న బాధతోటి ఇంకో సీసా ఎక్కువనే గుంజి అవతల పడేస్తారు. సర్కారు ఆలోచనను నిలబెడతారు. అసలు వెనకటోళ్ళు ఎట్లుంటారు? కింటాలు బస్తాను ఒక్కొన్ని లేపి అవతల పడేద్దునే అని మా తాత చెప్పేటోడు. రాయిందంతేనట 16 వక్కలేదట. పాదారు బత్తల బండిని కూడా బిరబిరా గుంజుకుపోయేటోళ్ళమే అని చెప్తుండే. మరి అప్పటి తిండి అట్లుంటుండే. మరి గంతగానం తిన్నారు కావచ్చు. అంటే బయట దేశంలోకించి తెప్పించిన ఫాస్ట్ ఫుడ్డులు, పాసిపోయిన బెడ్డులు తినలే. స్వచ్ఛంగా మన పొలంలో వండిన తిండినే తిన్నారు. కానీ గసుంటు తిండికి ఇప్పుడు ఏడ దొరకాలే? చూస్తున్న రావుల్లా గివిటిని చూసి ఎన్నొద్దులైతుంది. ఎర్ర కొర్రలు, పజ్జొన్నలు, ఉల్వలు, అనుములు, పెసళ్ళు, నువ్వులు సూత్తే గింతంతే పొట్టిగుంటే గాని గివిటి గట్టితనమేందో ఎన్కటోళ్ళని చూస్తే ఎరకైతది. గివ్వి తినే అప్పటోళ్ళు బండ లెక్క గట్టిగా ఏ రోగం తలగకుండా బతికిండ్రు. కానీ ఇప్పుడు అందరికి బయట తిండి సోకేనాయే. ఒగాలేవలన్నా దిందామన్నా ఏడ దొరుకుతున్నాయి. గందుకే మన సర్కారోళ్ళు హైదరాబాద్ లా హుస్సేన్ సాగర్ ఒడ్డెంబడి గిసంటి అన్ని ఒక్క దిక్కు చేసి అందరికి ఎరక చేసుకోమన్నారు. ఇగో మన వ్యవసాయ మంత్రి పోచారం సార్ వచ్చి రిబ్బెన్ గత్రిచ్చి లోపటికొచ్చి దీపం ముట్టించి సురువు చేసిండు. ఇగో గిట్ల ఎక్కడెక్కడ ఏమేం పెట్టిండ్రు అన్నిటి తెలుసుకున్నాడు సారు. పజ్జొన్నలు చూడంగానే సార్ మనసు ఆగలే. ఏడ వండిస్తున్నవయ్యా, ఏం చేస్తున్నారని అడిగి తెలుసుకుంటాండు. సారు వాళ్ళు ఫోటోలు దించుకుంటాండ్రు, తువ్వాల మంచిగా వేసుకోండ్రి, మీకు గదే అందం సారు. సరే సరే ఊకే ఎంతగానో చూస్తారు సార్, గిన్నె నోట్లు వేసుకోండ్రి. మంచిగా ఉన్నాయా సార్? ఆగో గిదేంది? అర్రే రొట్టెలు చేసే మిషనా, మంచిగున్నది. అర్రే ఎంతలా అయిపోయింది. సారు కూడా ఈయనరి చూస్తాడు. అరే వాసన చూస్తారేంటి సార్, వాళ్ళకి కాల్చిస్తారు తిందురు గాని. మెల్లగా మెల్లగా ఊదుకొని తిని సార్, కాలుతుంది ఊదుకో. మంచిగుందా సార్ జొన్న రొట్టె? గివ్వే కాదు, ఇగో గివ్విటితోని బిస్కెట్లు కూడా చేసిండ్రు. సారు ఒకటి నోట్లేసుకో. గిట్ల తింటే కడుపెట్ల నిండుతుంది, గింత బువ్వ పెట్టి రాదుండ్రు సార్కి. అరే ఏమో పెట్టిండ్రు సార్కు. మిరపకాయ బజ్జీ ఒక్కటే పెట్టిండ్రుగా. ఏదో చికెన్ ముక్కలు ఫ్రై, క్యాబేజీ, టమాటా కూర. ఆగో నూడిల్స్ పెట్టిందేండ్రా అనుకోకుర్రి, గివ్వి కూడా గిసంటి చిన్న గింజలతో తయారు చేసినే. సారు ఏమనిపించింది సారు తింటే? మనం తినే వస్తువులలో ఏది తింటే బాగుంటుందో ఆ విధంగా ఎంపిక చేసుకుని తిన్నట్లయితే మన రోగాలు దూరం చేసుకోవచ్చు. ఈ చిరుధాన్యాల్లో ఆ శక్తి ఉంది. ఇన్నారు కదా నుల్లా, ఇక ఇక్కడికి చాలా మంది వస్తుర్రు. ఈడ అరొక్క తీరు తిండి గింజలు దొరుకుతాయి, మీరు కూడా పోయిరండ్రి. ఎంత పని చేసినావు సారు, నీ మనసు గింత మెత్తది అనుకోలే. నువ్వు ఏడిపిస్తువి, మమ్మల్ని ఏడిపిస్తువి. నీ పని చల్లగుండా ఎన్నడూ నవ్వుకుంటుండే మనిషివి. ఒక్కసారి గట్ల కళ్ళెంబట నీళ్లు గారిస్తే నాకేమనిపించాలే? మంచిగా అనిపిస్తుందా సారు? ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకంటే గిదేనుల్లా. ఇగో చూడుండ్రి, మంత్రి హరీష్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఏ ముచ్చట మీదకెళ్ళైనా నిలబెట్టి 2 చెరువుల నీళ్ళు తాగిస్తాడు. కానీ సార్ మనసును చూడుండ్రి ఎంత మెత్తడిదో. గీ బుడ్డ సినిమా చూసి సార్ ఎట్లయిండో. ఈ చెవుల కమ్మలు ఏనన్నా కుదువ పెట్టి పిల్లకు బట్టలు తీసుకురా. చూసిండ్రా, చిన్న రైతులందరి ఇళ్లలో ఉండే కష్టమే కదా ఇది. గిది చూసినాక ఎంత టొల్లకైనా మనసు కరుగుతుందా కరగదా? ఇగో ఇక్కడున్న మన మంత్రి హరీష్ సార్ కూడా ఏడ్చిండులా.
అయ్యో రైతులని బయటకొచ్చే ఏడుపుని లోపట్ని అనగబట్టుకొని ఏడుపు వినబడకుండా కళ్ళల్లో నీళ్ళు తీసిండు. ఏంది సారు మనసంతా కలికలైనట్టున్నది కదా. ఈ వీడియో ప్రజెంటేషన్ చూసే వరకు కొద్దిగా నేను అది చాలా ఒక రకమైన ఇది వచ్చేసింది. గా ఊరూరుకు చెరువులు పూడిక తీసే పథకం ఉన్నది కదా మిషన్ కాకతీయ. గది ఎట్లుంటది, దాంతోని మనకేం ఫాయిదా వస్తుందని హైదరాబాద్ లో మీటింగ్ పెట్టిండ్రు. ఇక గాదాంట్లనే గీ రైతుల కష్టం మీద తీసిన ఓ బుడ్డ సినిమాను చూపెట్టే వరకు సార్ గిట్ల గుడ్లల్లా నీళ్ళు తీసిండు. కష్టమేందో సుఖమేందో ఎరకైనోడికి గిడ ఏడవాలే గిడ ఏడవద్దు అని చెప్పల్నా, మనసు దానికదే చలిస్తుంది. చిరంజీవి తమ్ముడా సిల్వర్ స్క్రీను దేవుడా దొరకదే నీ జాడా అంజని కుమారా పవనాలు సారు పత్తేడ సారు ప్రశ్నించు సారు సర్కార్ను మీరు మా భూములే పోతుంటే దిక్కేది లేదా జనమంటే నీకు పట్టే లేదా పవనాలు సారు పత్తేడ సారు ప్రశ్నించు సారు సర్కార్ను మీరు రావాలే రావాలే పవనాలు సార్ రావాలే ప్రశ్నించాలే ప్రశ్నించు సారు ప్రశ్నించు పవనాలు సారు. అవ్వా అవ్వా మెడల దండేంది, ఈ దించేదేంది, వెనకాల ప్లకార్డ్లేంది, మంగ్లీ ఏంది పిల్ల ఈ లొల్లి? ఆంధ్రాల రాజధాని పట్నంకు భూములు పోగొట్టుకుంటున్న బేతపూడి ఊరోళ్లకు మద్దతుగా దీక్ష కూసున్న సావిత్రి మా పవన్ ఫ్యాన్సే ఈ దండేసిండ్రు. రావాలే రావాలే పవన్ అన్న రావాలే. ఏహే ఆపు నువ్వు నీ టిమటిమలు. సార్ చెప్తే ఓట్లేసిన వాళ్ళు ధర్నా చేస్తేనే సార్ బయటకు వస్తలేడు, నువ్వెవలో చేస్తే వస్తాడా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ ఖచ్చితంగా వస్తాడు. నేను ధర్నా చేసిన ఒకటే, నా ఫ్యాన్స్ ధర్నా చేసిన ఒకటే అనుకొని రాకుంటున్నాడేమో పవనాలు సారు. మా జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడం కోసం సావిత్రి. మా పార్టీ ఓట్లెప్పించిపోయే పాసింగ్ క్లౌడ్ పార్టీ కాదు. మేము ఆకాశం లాంటోళ్ళం, పిడుగులు పడ్డా ఉరుములు వచ్చినా అట్లనే ఉంటాం. అట్లనే ఉంటామంటే ముద్దపప్పు అని అంటారు. డ్యాంల నీళ్లను పవనాలు సార్ పవర్ ని పగ్గం బట్టి ఆపుకుంటామంటే ఫాయిదా ఉండదు. చూడు సావిత్రి, సారు కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గాని అచ్చుడు మాత్రం పక్కా. ఎప్పుడు రైతుల భూములన్నీ గుంజుకొని బాధతో 4 జీవి తీసుకున్నాం కన్నా అయ్యో పాపం అని దండేసి ఓదర్స్తందుక. ఏ సావిత్రి, దేనికైనా పవన్ సార్ వచ్చినాకనే టైం వస్తుంది. టైం వచ్చినాక సార్ రాడు. అండర్స్టాండ్? స్టాండు లేదు స్టూలు లేదు. అరే రైతులంతా అరిగోసలు పడుతుంటే కనీసం నేనున్నానని ఒక్క మాట కూడా చెప్తలేడు. గట్టిట్టల్ల రాతలు రాస్తే నా సొంటి చదువుకోని వాళ్ళకు ఏం అర్థం కావాలి? నీ అసంటి వాళ్ళకు అర్థం కాకుంటే ఏంటి సావిత్రి? ఎవ్వరికి అర్థం కావాలో వాళ్ళకే అర్థమైంది. అరే మళ్ళా గట్లనే తిక్క తిక్క మాట్లాడుద్ది. మాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఏంది గీదేనా? మోడీ సార్కు చంద్రుడు సార్కు ఓట్లు గుర్తిపించి అటెన్క తుచ్చం తుచ్చం అని పోవుడు కాదు. సింహ చీకటి గాఢాంధకారం ఒంటి నిండా దైనంతో నడిసే అస్సలు టైం గిప్పుడే వచ్చింది మంగ్లీ. సావిత్రి, అందుకే కదా ఇప్పుడు మేమంతా మా సార్ను మా తోడుకు రమ్మని పిలుస్తున్నాం. చిరంజీవి తమ్ముడా సిల్వర్ స్క్రీను దేవుడా అసహాయ సూరా అంజని కుమారా. సరే నువ్వు అన్నట్టు పబ్లిక్ కోసం సర్కార్ మీనే ధర్నా చేసి చరిత్రకు ఎక్కుతాడంటవా మీ సారు? చరిత్ర గురించి చెత్తబుట్టల గురించి మేము పట్టించుకోం సావిత్రి. మాకు విసుగొచ్చింది, రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసే రోజు వచ్చింది. ఇక మా పవనాలు సార్ వచ్చే టైం వచ్చింది. సాల్తి నమ్మించేటోడు కాదు నడిపించేటోడు గెలిపించేటోడే నాయకుడని మీ పవనాలు సారే చెప్పిండు కదా. మరి నమ్మిచ్చిండు గెలిపించిండు, మళ్ళీ ఎక్కడ పోయిండు? చూడు, అందుకే మేము మర్యాదగా చెప్తున్నాం సావిత్రి, నమ్మినోన్ని మోసం చేయడం తప్పు. ఆ మోసాన్ని నమ్ముడు ఇంకా పెద్ద తప్పు. నీ లెక్క దారి చూపించుడు మా సార్ పని, పోయే కాడికి చేరుకోవాల్సింది మా పని. మరి ఇంకేంది? ధర్నా చేయమని దారి సారే చూపిండంటావు. మరి ఇంకేముంది? యువర్ డై యూ డై అన్నట్లు ఎవరి సమస్యలు అలే తీర్చుకోవాలన్నట్టు సార్ పత్త కూడా రాడంటావు. చిచి మా హయ్యు కీకొని నేను అట్లా అనలే. మీకు గిట్లనే అనిపిస్తది. మీ అసంటోళ్ళ నోళ్లు మూపిచ్చేతందుకే మా సారు జల్దినే బయటకు వస్తాడు. అప్పుడు చూడు ఒక్కొక్కల్ని దబిడి దిబిడే. దమ్ములేనోడు దుమ్ముల చేయి పెడితే వెనక ముగ్గురు నూకుడుగాళ్ళట. గట్లనే ఉన్నదమ్మా నీ కథ. యువర్ డై యూ డై. అమ్మో నాకైతే మస్తు వార్తలున్నాయి, నేను చదువుకోవాలి. నువ్వు జల్ది ఆఫీస్కి రా, గప్పుడు చెప్తా నీ సంగతి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల్ పడగలమయము అదివో అని పాడుకుంటూ పోయే పని లేదు. మీ ఇంటి పక్కలు తిరుపతి పోతుంటే అబ్బా మాకు ఒక లడ్డు పట్టుకరావా
అని బతిలాడే అవసరం కూడా లేదు. పెద్ద పెద్ద లైన్లల్లా గోసవడు అంతకంటే లేదు. ఎందుకో తెలుసా? మా వాళ్ళు చూపిస్తారు చూడుండ్రి. భక్తుల దగ్గరికి భగవంతుడు అనే కొత్త పథకం పెట్టిండ్రు తిరుపతి ఎంకన్న గుడి ఆఫీసర్లు. దేవుని తానికి మన బోడు కాదు, మన తానికే దేవుని తీసుకొస్తారన్నట్టు. ఆగో గట్లెట్లా అంటే అన్ని రాష్ట్రాలల్లో ఎంకన్న స్వామి గుళ్ళు కట్టి తిరుపతి పోయే అవసరం లేకుండా చేస్తున్నారు. ఏ పట్టణాలల్లా ఏడేడ గట్టాలో జాగా చూపిస్తే చాలు, ఓ మంచి దినం చూసి ఇక్కడ నుంచి ఆఫీసర్లు అయ్యవార్లు పోయి భూమి పూజ చేసి ముగ్గు వస్తారట. అచ్చు పోసినట్టు తిరుపతిలో ఉన్న గుళ్ళ లెక్కనే కడతారుగా. ఇక గుడిలో పట్టుకోతే మనం మన రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఆంధ్రాలో ఉన్న తిరుపతి ఎంకన్న గుళ్ళున్నామా అనే డౌట్ పడేటట్టు చేయబోతున్నారు. ఇక కాకుంటే తిరుపతిలో 7 కొండలుంటాయి, తతిమ జాగలల్లో ఉండయి, గంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆడ కూడా ఎంకన్నకు ఎంటికెలిచ్చుడు, కమ్మటి లడ్డులమ్ముడు ఎట్లయినా ఉంటాయి. ఏడాది కోపారి ఎంకన్న లగ్గం కూడా జరిపిస్తారు. ఇక ఈ కార్యం ఒడిచినాక బయట దేశాలలో కూడా గుళ్ళు కడతారు కావచ్చు. అప్పుడు వాళ్ళు కూడా ఈడిదాకొచ్చే అవసరమే తీరుతుంది. కానీ అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ సార్లు గిట్లా అన్ని జాగలల్లో ఎంకన్నకు గుళ్ళు కట్టి ఎక్కడ భక్తులు అక్కడనే ఆగబడితే తిరుపతికి ఎవరు వస్తారు? ఎంకన్న ఆమ్దని ఏం కావాలి? కుబేరుడి అప్పు ఎన్నడు తీరాలే? అబ్బబ్బబ్బబ్బా ఏడ చూడుండ్రి, కిరికిట్టు కిరికిట్టు కిరికిట్టు. చిన్నోడు పెద్దోడు ఆడోళ్ళు మోగోళ్ళు అందరు గిదే ముచ్చట మాట్లాడుతున్నారు. టీవీలలో కూడా షెండాటనే చూస్తున్నారు. నాకైతే గీ ఆట అస్సలు అర్థమే కాదు. ఒకైన షెండేసుడేందో, ఇంకొకైన చెక్కతోని దాన్ని ఒట్టుడేందో. కానీ గీ సార్ ఆడుతున్న ఆట అంటే మస్తు ఇష్టం. అదేందో మీరు కూడా చూడండి. మన రామారావు సారు జాలి బ్యాటు కోడికల షండు పట్టిండు. ఈ ఎగిరే సరసు ఓరి గప్పుడే అవుట్ అయిందా? సార్ను చూడండి, జాలి బ్యాట్ను ఎట్లా గిర్ర గిర్ర తిప్పుతున్నాడో. రెడీ, కొట్టు, జై జై. సార్కే మళ్ళా పాయింట్ వచ్చింది. గట్టిగా సరసు సారు, గది మళ్ళీ వచ్చింది, ముంగటికి పోయి కొట్టు. గంతే గంతే. అరే గిసార్ మంచి గొట్టలే. ఓర్ని అబ్గారి మంత్రి పద్మారావు సారా, గింతసేపు ఎవ్వలో అనుకున్నా. పక్కోళ్ళకి ఇవ్వబడితివి, గప్పుడే సాలైందా? రామారావు సారే హుషార్ మీద ఆడుతున్నాడు. అర్రే మిస్ అయ్యే. మళ్ళా కొట్టు సారు. గది గట్లనే. ఇంకో పాయింట్ కొట్టినవు పోసారు. ఇయాల్టి జాలి బ్యాటు కోడికలాటలా మన కేటీఆర్ సార్ గెలిచిండు. అవు మళ్ళా సార్తో నాడి ఇంకెవరైనా గెలుస్తారా? చెయ్యి ఇరిస్తే హ్యాండ్ పాకం, ముక్కు కోసి చెవంటి పెడితే సూర్పనక పాకం, కోదండం ఎక్కిచ్చి కింద మంట పెడితే కోదండ భస్మి పటలం, పుల్లగాల్చి ఈపు మీద వాతలు పెట్టి కారం జల్లితే ఈపు సాపు పాకం. గియన్ని ఏంది అని అనుకుంటుర్రా? ఇగో రేపటి రోజుల్లో గిసుంటి సిచ్చాలు అమలైతే గిసుంటి పేర్లే కదా పెట్టేది అని ఆలోచన చేస్తున్నా. కోపం మీదనో కసి మీదనో ఎరకలేదు కానీ గా పార్లమెంట్లా రామ్దాస్ అథవలే అనే ఓ ఎంపీ సారు అవ్వల్ దర్జా మాట మాట్లాడిండుల్లా. ఈ పోరగాళ్ళను ఆగం చేసేటోళ్ళని దొరకబట్టి వాళ్ళ కాళ్ళు రెక్కలు నరకాలని చెప్పిండు. గిసొంటోళ్ళకు భయం పుట్టాలంటే దేశంలో ఇంకోసారి ఎవ్వడు చేయకుండా కావాలంటే ఈ నరకుడు చట్టం చేసుడే సక్కడిదని అవదలేసారు. కడుపులేతంతా ఎల్లబోసుకున్నాడు. ఈ సార్కు ఇప్పుడు ఆలోచన వచ్చింది కానీ మన దగ్గర కేసీఆర్ సార్ ఎప్పుడో గిసొంటి పథకం పెట్టే ఎవడన్నా ఆడిగోరగాళ్ళకెళ్ళి చూస్తేనే ఉత్సవోపిచుడు గుడ్లు వీకుతానని ఎప్పుడో చెప్పే. ఇవన్నీ ఉన్నాయే గాని చిన్న పోరగాళ్ళని ఎత్తుకపోయేటోళ్ళని నరికి వాని గుండె తీయాలి, మనుషులను చంపేటోని తీసుకొచ్చి కడుపును కోసి పేగులు మెడకెయ్యాలి. ఇక అట్లనే లంచాలు తినే ఆఫీసర్లను కోసి కార్యం బీకాలే. ఈ రేపులు కుంభకోణాలు దందాలు దార్కారీలు లేని దేశం తయారు కాదా? ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.